తమ గ్రామ పరిధిలోని గోదావరిపై చేపలు పట్టుకునే హక్కు తమకు మాత్రమే కల్పించారని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రాంపూర్ గ్రామ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ధర్నాలు గ్రామంలోని సుమారు 100 మత్స్యకార కుటుంబాలు పాల్గొన్నారు. రాంపూర్ గ్రామానికి చెందిన మత్స్యకారులకు కేవలం చింతమడుగు మాత్రమే జీవనాధారం కాగా దీనిపై ఆధారపడి 100 కుటుంబాలు జీవిస్తున్నాయి. చింతమడుగుకు దూరంగా ఉన్న దస్తూరాబాద్ మత్స్యకారులు సైతం చింతమడుగులో చేపల వేటకు వస్తున్నారు. దస్తూరాబాద్ మత్స్యకారులకు మరొక వారు చెరువులు ఉండగా తమ పరిధిలోకి వచ్చే చింతమడుగులో చేపల వేటాడడంతో రాంపూర్ మరియు దస్తూరాబాద్ గ్రామ మత్స్యకారులకు తరచూ గొడవలు జరిగేవి. ఇక ఆ విషయమై జిల్లా మత్స్యశాఖ అధికారిని పలుమార్లు సంప్రదించినప్పటికీ పరిష్కారం జరగకపోవడం ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయానంతా నిరసన చేపట్టి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రాంపూర్ గ్రామ పరిధిలోకి వచ్చే చింతమడుగులో చేపలు పట్టుకునే హక్కును కేవలం వాసులకే కల్పించాలని, అంతేకాకుండా 6 చెరువులు ఉన్న రాంపూర్ మత్స్యకారులు చింతమడుగులోకి రానియకుండా చూడాలని రాంపూర్ మత్స్యకారులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందినటువంటి మత్స్యకారులం. మేము చేపల వేట జీవనాధారంగా ఉన్నటువంటి మత్స్యకారులం. మేము మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి గోదావరిలో మేము చింతమడుగులో చేపలు పట్టుకుంటూ ఉంటే దస్తూరాబాద్ మత్స్యకారులు ఫిషరీస్ అధికారుల యొక్క ప్రోద్బలంతో మామిడికి దాడులకు పాల్పడుతున్నారు. దస్తూరాబాద్ మత్స్యకారులకు 7 చెరువులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా ఎదిగి ఉండడం వల్ల మత్స్యకార అధికారులతో కుమ్మక్కై వాళ్లకు లంచాలు ఇచ్చి మా మీద దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. కాబట్టి నిర్మల్ జిల్లా కలెక్టర్ గారికి మేము ఈరోజు విన్నవించుకునేది ఏంటిదంటే, మాకు మా గ్రామంలో ఉన్నటువంటి 100 కుటుంబాలకు మాకు చేపల వేటే మా జీవనాధారం కాబట్టి మా పరిధి మాకు నిర్ణయిస్తూ ఇతర గ్రామాల మత్స్యకారులతో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని, కొద్దిగా ధనికంగా ఉన్నటువంటి గ్రామాల యొక్క దౌర్జన్యానికి మమ్మల్ని గురికాకుండా చూడాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారిని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. దస్తూరాబాద్ వారికి 7 చెరువులు ఉన్నాయి. మేము ఏ గ్రామ పరిధికి పోతలేము. మా గ్రామ పరిధిలో ఉన్నటువంటి చింతమడుగులోనే మేము చేపలు పట్టుకుంటున్నాం. అయినప్పటికీ కూడా లంచాలు తీసుకొని మత్స్యశాఖ అధికారి గారు మా మీదకి దౌర్జన్యానికి దస్తూరాబాద్ గ్రామ మత్స్యకారులను పంపించడం అనేది అమానుషమైనటువంటి విషయం. వెంటనే సస్పెండ్ చేయాలి. నిర్మల్ జిల్లా మత్స్యశాఖ అధికారిని సస్పెండ్ చేసి మాకు మా పరిధిని నిర్ణయిస్తూ లైసెన్సులు ఇచ్చి మా జీవనాధారాన్ని కాపాడి మమ్మల్ని ఆదుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం.